ఎన్నికల్లో అభ్యర్థులు ఎంత ముఖ్యమో వారి పార్టీ బలం సింబల్ అంతే ముఖ్యం. అందుకే రాజకీయ పార్టీలు బలమైన గుర్తుల కోసం ఈసీని కోరుతుంటాయి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జాతీయ ప్రాంతీయ పార్టీలకు ఇండిపెండెంట్ అభ్యర్థుల గుర్తులు గుబులు పుట్టిస్తున్నాయి. కాంగ్రెస్ హస్తం గుర్తుకు, బీజేపీ కమలం గుర్తుకు పెద్దగా ఇబ్బంది లేనప్పటికీ బీఆర్ఎస్ పార్టీకి మాత్రం కారు గుర్తును పోలిన గుర్తులు తెరపైకి చాలా వస్తుండడంతో కేసీఆర్, కేటీఆర్ తెగ హైరాణ పడిపోతున్నారట. గతంలో కారు గుర్తును పోలిన గుర్తుల కారణంగా కారు పార్టీ నేతలు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారట. దీంతో ఎన్నికలు వచ్చినప్పుడల్లా గుర్తులపై బీఆర్ఎస్ పార్టీ ఇటు ఎన్నికల కమిషన్కు, అటు కోర్టులకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు, పార్టీలకు ఎన్నికల్లో గుర్తులు చాలా కీలకం. గుర్తులను చూసే ప్రజలు ఓట్లేస్తుంటారు. ఒకే రకమైన గుర్తులుంటే చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. ముఖ్యంగా వృద్ధులుగా అయితే మరీ ఇబ్బంది. వేయాల్సిన పార్టీకి బదులు వేరొక పార్టీకి ఓటు వేసే అవకాశం ఉంది. గులాబీ పార్టీని ఇప్పుడు ఇదే టెన్షన్ పెడుతుందట. బీఆర్ఎస్ ఎన్నికల గుర్తు కారును పోలిన గుర్తులు చాలా ఉన్నాయి. వాటిలో రోడ్ రోలర్, చపాతీ మేకర్, కెమెరా, ఓడ, కుట్టు మిషన్, ఆటో రిక్షా, ట్రక్ వంటివి అచ్చం కారులాగే ఉన్నాయని బీఆర్ఎస్ పార్టీ వాదిస్తోంది. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని కలవరపెట్టిన గుర్తులు మరోసారి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న గులాబీ అభ్యర్థులను భయపెట్టేస్తున్నాయి. రెండు 2023 ఎన్నికల్లోనూ కారును పోలిన గుర్తుల వల్ల తమ పార్టీకి చాలా నష్టం జరిగిందన్నది బీఆర్ఎస్ ప్రధాన ఆరోపణ. పలు నియోజకవర్గాల్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల అభ్యర్థుల కన్నా రోడ్ రోలర్, బుల్డోజర్ లాంటి గుర్తులతో బరిలోకి దిగిన స్వతంత్ర అభ్యర్థులకే ఎక్కువ ఓట్లు వచ్చాయంటూ ఘెరావ్ చేశారు. కారును పోలి ఉన్నందునే ఆయా గుర్తుల అభ్యర్థులకు ఓట్లు పడ్డాయని, ఆ ఓట్లన్నీ బీఆర్ఎస్వేనంటూ ఆ నేతల వాదన. మునుగోడు, జహీరాబాద్, సిర్పూర్, డోర్నకల్ నియోజకవర్గాల్లో రోడ్ రోలర్ గుర్తుకు సిపిఎం, బీఎస్పీ కన్నా ఎక్కువ ఓట్లు వచ్చాయని బీఆర్ఎస్ పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఇక నర్సంపేట, చెన్నూరు, దుబ్బాక, సిద్దిపేట, ఆసిఫాబాద్, బాన్సువాడ, అలాగే నాగార్జున సాగర్లలో కెమెరా గుర్తుకు కూడా బీఎస్పీ, సిపిఎం కన్నా ఎక్కువే ఓట్లు వచ్చాయని కూడా చెబుతున్నారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. అయితే త్వరలో జరగబోతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని కారు పార్టీ భావిస్తోంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు పార్టీ గుర్తుపై జరుగుతాయి. కాబట్టి కారును పోలిన గుర్తులు, రోటీ మేకర్, కెమెరా, షిప్ గుర్తులను స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించొద్దని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని బీఆర్ఎస్ కోరుతోంది. అయితే స్థానిక ఎన్నికలకు ముందు గుర్తులు రాగం అందుకున్న బీఆర్ఎస్ వ్యవహార శైలిపై అంతా హాట్ టాపిక్ అయిపోయింది. ఇప్పుడు స్థానిక సంస్థల్లో ఓటమి పాలైతే పార్టీ గుర్తులే కారణం అని చెప్పడానికేనా అనేది రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. 60 లక్షలకు పైగా సభ్యత్వం ఉందని చెబుతున్న గులాబీ అధిష్టానం మరెందుకు కేడర్తో ఓటర్లకు అవగాహన కల్పించలేకపోతుందనేది ఇక్కడ ప్రధానమైనటువంటి ప్రశ్న. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి గుర్తులపై పోరాటం ఎందుకు చేస్తుందనేది బీఆర్ఎస్ కేడర్ సైతం చర్చించుకుంటున్నారట. గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో గుర్తులపై కోర్టుకు వెళ్తే బీఆర్ఎస్కు మొట్టికాయలు వేసిన పరిస్థితి ఉంది. అయినప్పటికీ బీఆర్ఎస్ మాత్రం గుర్తులపై పోరు మాత్రం ఆపడం లేదు. గుర్తులు తొలగించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను బీఆర్ఎస్ నేతలు కలవడం అనేక చర్చలకు దారితీస్తోంది. షెడ్యూల్ కూడా రాకముందే గులాబీ దళంలో గుబులు పుట్టిందని కొందరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోవడంతో పార్టీ పరువు పోయిందని, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఓటమి పాలైతే ప్రజల ముందు తలెత్తుకోలేమని బీఆర్ఎస్ అధిష్టానం భావిస్తుందని, అందుకే ఎలాగైనా సరే గెలవాలని, అందుకోసం ప్రతి ఒక్కరూ సాయశక్తులా కృషి చేయాలని ఈ మేరకు బీఆర్ఎస్ అధిష్టానం ఆదేశించిందని
రాజకీయ విశ్లేషకులు సైతం చెబుతున్నారు.